చాలా మంది గుళ్ళకి వెళ్తారు కదండి, గుడుల్లో కూడా మొబైల్. ఏంటి అక్కడ అయ్యగారు వాక్యం చెప్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చూస్తున్నావా? అందులో నీకు అవసరమైన ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఎవడో ఫోన్ చేస్తాడు దుర్మార్గుడు. కొంతమంది చూడండి, ప్రార్థన అవుతుంటే టింగ్ టింగ్ అని మోగుతుంది. ఏంటి దేవుడి దగ్గర నుంచి నువ్వు అలాగే వెళ్ళగలవా? నీకు అసలు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే నీకు సంస్కారం ఉందా? దేవుడు అంటే నీకు భక్తి ఉందా? ఏంటో ఒక్కొక్క అధికారి దగ్గర, ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్ దగ్గర ఎవడైనా ఫోన్ చేసిన ఏం చేస్తావు? ఉండండి ఫోన్ వచ్చిందని చెప్పి పక్క వెళ్తావు నువ్వు. ఒక కలెక్టర్ నీకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అతని ముందు ఒక అధికారి, ఉన్నతాధికారి ముందు నువ్వు నిలబడినప్పుడు, అది ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అతని ముందు నువ్వు నిలబడితే నీకు ఫోన్ వస్తే ఏం చేస్తావు? ముందే సైలెంట్లో పెట్టుకొని వెళ్తావు. ఒకవేళ ఎవడైనా మధ్యలో ఫోన్ చేసినా తప్పని దాన్ని సైలెంట్లో పెడతావు, కానీ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్తావా? కానీ చర్చిల్లో చూడండి, ఈసారి గమనించండి, చర్చిల్లో ఎవడో దరిద్రుడు, దుర్మార్గుడు, దుష్టురాలు ఎవరితో ఫోన్ చేస్తుంది. ఇక్కడ వాక్యం అవుతుంటే అప్పుడు మధ్యలో లేసి వెళ్తారండి. దేనికిరా బయటికి వెళ్తున్నావు నువ్వు? ఏం పని? ఎవరో దుష్టురాలు ఫోన్ చేసినా, ఎవడో దుష్టుడు దుర్మార్గుడు ఫోన్ చేశాడు అంటే దేవుడు కన్నా నీకు ముఖ్యమా? దేవుని సన్నిధిలో కూర్చున్న మనిషి దేవుణ్ణి కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళి నువ్వు మనిషికి ప్రాధాన్యత ఇస్తానంటే నిన్నేం చేయాలి? నరికేయాలో వద్దా? నీకంట చిన్నవాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు, నువ్వు వాళ్ళతో సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఫోన్ వస్తే ఉండు నాన్న పక్కకి వెళ్ళి మాట్లాడొస్తానంటే చంప పగలు కొట్టేస్తావు వాళ్ళది. అవునా కాదా? అలాంటిది దేవుని సన్నిధిలో ఆఫ్టర్ ఆల్ మనిషి, యావత్తు విశ్వాన్ని కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మొబైల్ వచ్చిందని, మొబైల్ అలా టైంలో సీఎం వచ్చినా పిఎం ఫోన్ చేసినా షటాప్ అని చెప్పాలి అడుగుతాను. ఎవడరా నువ్వు? సైలెంట్లో పెట్టావు. దేవుడి కంటే గొప్పవాడు పిఎం, దేవుడి కంటే గొప్పవాడు సీఎం, మంత్రి అయితే అది నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన స్థానం.